దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా ఎంజీఎం జంక్షన్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. యువత చైతన్యం అయితేనే ఆ దేశం అన్ని రంగాల్లో ముందుంటుందని గొప్ప ఆలోచన చేసి ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, राजीव गांधी अमर है, गट्टिगा मुद्रा दिखालेदा राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. जय कांग्रेस, जय कांग्रेस. ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మరణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం, భారత జాతి ఐక్యంగా ఉండడం కోసం, సంఘటిత శక్తి ఉండడం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా ఆనాడు మరి తుపాకీ తుండాలకు బలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విప్లవం ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త, దానికి పునాది వేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? మామూలు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా పదవుల కోసం పీకులాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగంగా అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు సోనియా గాంధీ గారు తిరస్కరించారు. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం ఇంత పెద్ద ఎత్తున పరిణమించాలంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం. వీళ్ళ కుటుంబం మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి బాటలు నడుస్తున్న కుటుంబం. మరొకసారి 80వ జయంతి సందర్భంగా మరొకసారి మరణం చేసుకుంటూ ఇవ్వాలనుకుంటున్నాను.